వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక సెక్సువల్ హెరాస్మెంట్ రీడ్రెసల్ ప్యానల్ అనేది, అంటే లైంగిక వేధింపుల నిరోధక ప్యానల్ అనేది ఒకటి ఏర్పాటైన విషయం రీసెంట్గా మనకి తెలిసి వచ్చింది. ఎందుకంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ మధ్య ఒక నెల రోజుల క్రితమే ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అవార్డు పొందినటువంటి వ్యక్తి తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఒక కేసు ఏదైతే బయటకు వచ్చి సంచలనం సృష్టించిందో, అంటే ఇండస్ట్రీలో కూడా ఒక ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఈ ప్యానల్ని ఆమె ఆశ్రయించారు. సో తద్వారా ఆమెకి వీళ్ళు మేమున్నామని ఒక అభయ హస్తం ఇచ్చినందువల్లే ఆమె పోలీసుల దాకా వెళ్ళి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చారని చెప్పేసి వార్తలు రావటం మనం చూసాము. అలాగే అందులో ఆ కేసు ఫలితంగా ప్రస్తుతం ఆ ప్రముఖ కొరియోగ్రాఫరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి, అలాగే ఇలాంటి ప్రస్తుతం ఏదైతే ఇటీవల మలయాళ చిత్రసీమలో ఒక సంచలనం సృష్టించిందో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ధర్మిలా వచ్చినటువంటి ఆరోపణలు, తద్వారా మలయాళ అమ్మాయి ఏదైతే ఉందో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్, దానికి సంబంధించినటువంటి మొత్తం ఆఫీస్ బేర్లంతా 17 మంది అధ్యక్షుడు మోహన్ లాల్తో సహా రాజీనామాలు చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో తెలుగు చిత్రసీమకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఏయన్నా గనక ఫిర్యాదులు అందితే ఈ రీడ్రెసల్ ప్యానల్ ఏం చేస్తుందనే విషయాలు, సో అందులో మెంబర్గా ఉన్నటువంటి సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్నయ్య నమస్కారం. సో ఇది అంటే మొన్న మీరు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు బయటికి వెల్లడించారో, ఆ అమ్మాయికి ఎవరైతే ఇక్కడ బాధితురాలుగా చెప్పబడుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి, అంటే మామూలుగా అయితే చిత్రసీమకి ఏదైనా సరే ఇప్పుడు దాకా అనేక కేసులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, అనేక ఫిర్యాదులు అందుతూ ఉంటాయి. ఏది కూడా పోలీస్ కేసు దాకా వెళ్లకుండా సాధారణంగా అక్కడికక్కడే మీరు పరిష్కారం చేసే దిశగా చేస్తూ ఉంటారు కదా. ఇది ఎందుకు పోలీసు కేసు దాకా వెళ్ళింది? మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటన్నయ్య? ఏం లేదు, మన దానికి దీనికి 2 తేడాలు ఉన్నాయి. ఒకటేంటంటే రీడ్రెసల్ ప్యానల్ మీరు కొత్తగా ఇప్పుడు వచ్చిందన్నారు. ఇప్పుడు వచ్చింది కదా, 18లో వచ్చింది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం, చెప్పాం కూడా ప్యానల్ ఉందని చెప్పి. కాకపోతే మధ్యలో యాక్టివిటీస్ ఏమి మనకు తెలియలేదు. ఇది గుప్తంగా ఉంచాలి. ప్రెస్ మీట్ మేము బయటికి రావాల్సిన అవసరం లేదు, రాకూడదు కూడా. ఈ మధ్య అంటే సమంత గారు దాని గురించి ప్రస్తావించారు కదా, దాని నిబంధన అవి ఏం చేసింది దీనికి సంబంధించిన ప్యానల్? ఆ ప్యానల్కి దానికి ఆవిడ అడిగిన దానికి సంబంధం లేదు. అది మళ్ళీ వేరే కేసు. అది ఆవిడ అడిగింది ఏంటంటే రిపోర్ట్, అది ఒక వేరే కమిటీ. ఓకే, గవర్నమెంట్ వేసిన కమిటీ, అది వేరు. ఓకే, ఇది రీడ్రెసల్ ప్యానల్ వేరు. ఇది కూడా అదే టైంలో వేసిందే కదా, ఆ టైంలోనే సేమ్ 18లో వేసింది. సో రీడ్రెసల్ ప్యానల్లో 25 మంది మెంబర్స్ ఉంటారు. కేసుకి వేరే వాళ్ళు ఉంటారు. అవసరం సంబంధించిన వాళ్ళు 7-8 మంది కలిసి ఒక ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్లో మేము ఉన్నాం. ఓకే, ఈ కేసు వరకు మేము ఉన్నాం. ఓకే, మిగతా కేసుల్లో వేరే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు. ఓకే. సో జనరల్గా ఏంటంటే మేము గుప్తంగా ఉంచాలి పేర్లు, ఎవరికి బయటికి చెప్పకూడదు. మా కేసు కూడా మా దగ్గర వచ్చి సాల్వ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు, అయిపోతుంది. ఓకే. ఈ కేసు మీ దగ్గర ఉండగానే పోలీసు కేసు అయింది. అందుకని అప్పుడు మళ్ళీ మీడియా అంతా ఇండస్ట్రీ ఏం చేస్తుంది, పట్టించుకోవట్లేదు అంటున్నారని చెప్పి ఇట్లా రీడ్రెసల్ ప్యానల్ ఆల్రెడీ ఉంది, వీ టుక్ అప్ దట్ కేసు అని చెప్తానికి బయటకు వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదు. ఓకే. తర్వాత మీరు అడిగినట్టు ఛాంబర్లో ఉన్నాయి, బయటికి ఎందుకు రావాలి అన్నది ఏంటంటే, ఛాంబర్లో ఉన్న కేసులు నిజంగా కోర్టులో కేసు ఉంటే మేము తీసుకోం. కోర్టులో కేసు జోలికి వెళ్ళరు, మీరు జోక్యం చేసుకోరు. ఓకే. మన దగ్గరికి వచ్చింది కూడా కోర్టు, అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అన్నట్టుగా మీరు దాన్ని కూడా వేస్తారు. అంటే కోర్టు ఇది అవుతుంది కదా, అవును, కోర్టు ధిక్కారం అవుతుందని దాన్ని జోలికి వెళ్ళాం. ఓకే. సో బట్ మన దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే మనం ఒక జడ్జిమెంట్ ఇస్తాం. ఇచ్చినాక వాళ్ళకి నచ్చకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు వాళ్ళు. ఓకే. సో మన దగ్గర ఉండగా సైమిల్టేనియస్గా కోర్టుకి వెళ్ళింది కదా అని మనం వదిలేసి పంపించేస్తాం, మనకు సంబంధం లేదని వదిలేస్తాం. ఓకే. దానికి బట్ రీడ్రెసల్ ప్యానల్కి వచ్చిన కేసు ఏంటంటే, వచ్చిన కేసులు ఏమన్నా అయితే వాళ్ళకి దే హ్యావ్ రైట్ టు గో టు
పోలీస్ ఆల్సో. ఓకే. చట్టానికి పరిధిలోకి వెళ్తానికి వాళ్ళకి ఏదైతే చట్టం చేశారో రెడ్రెసల్ ప్యానెల్ కోసం ఆ చట్ట ప్రకారం దే హ్యావ్ రైట్ టు గో. ఓకే. అంటే యాక్చువల్గా ఆమె ఎవరైతే ఉన్నారో పోలీసులకి వెళ్ళకంటే ముందు మొత్తం ప్యానల్ ముందుకు వచ్చారు కదా ఫస్ట్. ముందు మన దగ్గరికి ముందు. సో మీకు అదే మీరైతే ఏవైతే ఆ రోజు అంశాలు చెప్పారు కదా, మిమ్మల్ని సంప్రదించారు ఫస్ట్. సో మీరు కూడా అంటే ఆయన్ని ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆయన్ను కూడా మీరు సంప్రదించారా అప్పుడు? కాదు, ఇన్ టైం రాలేదు ఏదో మొత్తానికి చెప్తున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చిందని చెప్పేసి ఏమన్నా? కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్ వేరును, వాళ్ళు ఆలోచించేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం పర్సనల్గా ఓ జడ్జిమెంట్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకటి అనుకుంటాం, బయటకు ఒకటి అనుకుంటాం కదా. సో పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాను నేను ఇది కరెక్ట్ కాదని ఇద్దరికీ చెప్పాము. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది కదా మనకేం చెప్తాం, మనం ఇది చేయండి అది చేయండి అని చెప్పం కదా. సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, సీరియస్గా ఉంటుంది ప్యానల్లోకి వెళ్తే మరి చూసుకోండి అని చెప్పాము, ప్యానల్కి వచ్చారు. ఓకే. అంటే ఈ ప్యానల్కి సంబంధించి మీరు ఎంతకాలం పనిచేస్తున్నారు? 18 నుంచి ఉన్నారు కదా. ఇప్పటికి అంటే ఇట్లా కోర్టు బయటే ఏమైనా పరిష్కారం చేశారా? ఏమన్నా మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు అవి ఇటువంటివి కూడా వచ్చినాయా లైంగిక వేధింపులకి సంబంధించి? ఓకే. సో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. సో మొత్తానికి అవన్నీ కూడా అక్కడ అంతవరకే చేసేసి సో అంతవరకు సమస్య పోయినట్టు అవి ఆ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ టైం కాకపోతే ఇప్పుడు ఒక ఎంత పేరు పొందినటువంటి అంటే జాతీయ స్థాయిలో కూడా పేరు పొందినటువంటి కొరియోగ్రాఫర్ కదా. సో ఇప్పుడు ఇది ఒక నిజంగానే ఏం కాబోతుంది? ఒక నెల రోజుల క్రితమే అనేది మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు చూస్తాం, మన వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నాం, అబ్బాయి స్టేట్మెంట్ తీసుకున్నాం, ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నాం, మనం సాక్ష్యాలు చెక్ చేస్తున్నాం. కానీ అయినాక ఏమైతే అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరి వైపు ఎక్కువ న్యాయం ఉందని చెప్పి ఏదో అనిపిస్తుంది కదా, మీకు తెలుస్తుంది కదా ఆధారాలు సాక్ష్యాలు ఇవన్నీ బట్టి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మన ఇద్దరికి చాలా గొడవ అయిందనుకో, నేను చెప్పినప్పుడు నేనే మంచివాళ్ళు లేకుంటే నువ్వు చెప్పినప్పుడు నువ్వే మంచివాళ్ళు. ఎవరు వర్షం ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు కదా. కరెక్ట్ ఉంటారు, మనం గబాలని ఇది అని చెప్పలేం కదా. బట్ ఇది ఇట్లా చేస్తే ఏమవుతుంది అనేది ఇద్దరికి చెప్పాం. మీరు సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ పడతారనేది చెప్పాం మనం. వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అదే యాక్చువల్గా ఏంటంటే అంటే వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు సేమ్ ఆ డాన్సర్స్ యూనియన్లో వాళ్ళే ఇద్దరు మామూలుగా అయితే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు, నిజానికి ఇష్టపడే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి విషయం. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది ఫస్ట్ మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇది, ఈ కేసుగా మేము తీసుకోవట్లేదు, కేస్ స్టడీగా తీసుకుంటున్నాం అని చెప్పాం. ఓకే. కేస్ స్టడీగా తీసుకుని సినిమా ఇండస్ట్రీలో అంటే మిగతా ఇండస్ట్రీస్లో చాలా వరకు ఒక చట్టాలు లాంటివి చేశారు, అంటే రికమెండేషన్స్ చేశారు. మనం కూడా రికమెండేషన్ చేస్తానికి ఏముంటుంది, ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మనం ఎవరు డెసిషన్లోకి రాలేదు, ఇప్పుడే రావడానికి కూడా టైం ఉంది ఇంకా. సో దీన్ని కేస్ స్టడీగా తీసుకుని మనం ఏమి చేస్తే బాగుంటుంది, ఇక మీద ఇటువంటి కేసులు రాకుండా ఉండటానికి, ఇటువంటి పనులు ఎవరు చేయకుండా ఉండటానికి. నిజం అబద్ధం పక్కన పెట్టండి, ఓకే, నిజం అవుతానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఒకవేళ నిజమైతే భవిష్యత్తులో ఎలా చేస్తే ఇటువంటి జరుగుతుంది. ఈ కేసు కాదు, అదేలే మిగతా వాటి అది బేసిక్. ఆ రోజు మేము చెప్పింది, క్లుప్తంగా చెప్పింది కూడా ఇదే. మేము ఒక కేసు స్టడీగానే దీన్ని టేకప్ చేశారు. వీళ్ళు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మేము డిసిషన్ తీసుకోలేదు. ఎవరు కేసు వస్తుంది అది అయిపోతుంది, ఏం జరగాలో అవుతుంది, మొత్తం ప్యానల్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా డిసైడ్ అవుతుంది. నిజాలు అబద్ధాలు తెలిసిపోతాయి. అండ్ ఎవరు తప్పైన వాళ్ళని శిక్షించబడాలి, అంతే కదా. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం అయితే జరగాలి. అన్యాయం జరిగిందో జరగలేదో కూడా తెలియాలి కదా. అవును, నాకు అన్యాయం జరిగిందని నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు నిజంగా జరిగిందో లేదో కూడా తేలాలి కదా. అవును, నాకు అన్యాయం జరిగిందని నేను వచ్చాక అది అన్యాయం అని చెప్పి నువ్వు సపోర్ట్ వెంటనే చేయడానికి కూడా లేదు కదా. అందులో కొన్ని ఫేక్ కూడా ఉండొచ్చు. అవును, కానీ సాధారణంగా చిత్రసీమకు సంబంధించి ఏదొచ్చినా కానీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ యూనియన్కి వెళ్తారు, ఒకళ్ళు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్కి వెళ్తారు. సో అక్కడ కూడా కాకపోతే అప్పుడు తీసుకుంటారు. కానీ ఇక్కడ అంటే అట్లా ఏం లేదు. వీళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన దగ్గరికి వస్తే అవుట్ ఆఫ్ ది కోర్టు ఉన్న సినిమా పెద్దలు అనుకునే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచాయతీ సెటిల్ అయినవి కూడా చాలా ఉన్నాయి. ఓకే, అంటే రకరకాలుగా అవుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టు యూనియన్కి వెళ్ళే కూడా అవుతూ ఉంటాయి. ఓకే. సో
బట్ ఏంటంటే ఇప్పుడు 18లో వచ్చిన చట్ట ప్రకారం 13లో వచ్చిన చట్ట ప్రకారం రిడ్రెసల్ ప్యానెల్ కంపల్సరీగా ప్రతి యూనియన్లోనూ ఉండాలి. ఓకే. ప్రతి వర్క్ ప్లేస్లో ఏమేమి చేస్తా అంటే వర్క్ ప్లేస్లో జరిగే వాటికే మనకు సంబంధం ఈ రిడ్రెసల్ ప్యానెల్కి. వర్క్ ప్లేస్లో జరగని వాటికి మనకు సంబంధం లేదు. మనం మాట్లాడటానికి మనకేం పరిధి లేదు. సో అది అన్ని చోట్ల బెటర్. వర్క్ ప్లేస్ అన్ని చోట్ల, మన దగ్గరే కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇది పెట్టి తీరాలి కంపల్సరీ. అంటే దీని మీద మామూలుగా ఇట్లాంటి విషయాల మీద ఆమె సింగర్ చిన్మయ్య గారు స్పందిస్తుంటారు. ఆమె ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ స్పందించారు. అంటే కోలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటరు, దీన్ని ఈ కేసుని వచ్చినప్పుడు దీన్ని అడ్రస్ చేస్తున్నారు, కోలీవుడ్లో నేను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకున్న పాప అనుకోలేదని ఆమె ఎప్పటి నుంచో చేస్తున్నారు. మనకు తెలుసు ఆమె ఎవరి మీద పోరాటం చేస్తున్నారు. ఒక ప్రఖ్యాత లిరిసిస్ట్ ఆయన, గేయ రచయిత. సో ఆయన మీద ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఇంతవరకు సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు. సో ఇప్పుడు తీసుకోవడం బ్యాన్ చేశారు. అవును, ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను బ్యాన్ చేయడం అనేది మన దగ్గర మెంబరే, మన దగ్గర నుంచి చేసుకుంటాను. ఇప్పుడు మన మెంబర్గా నడుస్తుంది, హైదరాబాద్లో మెంబర్గా. కానీ ఆమె తరపున కూడా ఎవరు కూడా నిలబడినట్లుగా కూడా అక్కడ ఎవరు కూడా కనిపించలేదు. అదే, సో ఆమె సింగిల్గానే ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తానే ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు మన దగ్గర శోభ చేయట్లేదు అనుకుంటే, మేకప్ ఉమెన్ శోభ మొదటి కార్డు ఇవ్వట్లేదని అప్పటి నుంచి చేస్తానుంది. వైసీపీ రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది, 30-40 ఏళ్ళు. కార్డు ఇవ్వట్లేదా? ఇక్కడ కార్డు 40 ఏళ్ళ నుంచి లేడీస్కి చేయకూడదు అని చెప్పి. ఓకే. నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్కి, అప్పుడు మనం ఫెడరేషన్ నుంచి ఇచ్చాం కార్డు, అయినా కూడా పని చేయనవలేదు. తర్వాత చేసింది నరేష్ గారికి పర్మనెంట్గా ఉండేది. అవును, మేకప్ అవును కదా, నరేష్కి పర్సనల్ మేకప్ చాలా కాలం అక్కడ ఆయన చేసింది. టీవీ సీరియల్లో చేసుకుంటూ ఉంటాం, సినిమాలు అప్పుడప్పుడు చేస్తాం. సో అది మొదటి నుంచి ఉమెన్ అంటే కొంచెం ఇది ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం లేదనుకోండి, ఇది ఒక రకమైన కేసు, దానికి కేసుకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఒకటేంటంటే ఇందాక మధ్యలో డైవర్ట్ అయిపోయాం మనం. ఇద్దరు కలిసి ఉంటారు, కలిసి ఉండటానికి అవసరానికి కలవటం వేరు, అవసరానికంటే ఫోర్స్ చేసి కలవటం వేరు. రేప్ అంటే అది ప్రాక్టికల్గా రేప్ అని కాదు. నాకు నువ్వేమిస్తావు అని అడిగితే కూడా రేపే. నేను నీకు పనిస్తాను, నాకు నువ్వేమిస్తావు అన్నా అనుకో. ఆమె చెప్పారు కదా ఝాన్సీ, దాని క్విట్ ప్రోకో పద్ధతిలో జరిగినా కూడా అది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది. కానీ దాని అక్కడ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అవుతుంది, చెప్తున్నాను, నన్ను కంప్లీట్ చేయనండి. అట్లాగే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య కూడా ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి వెళ్తే కూడా రేపే అంటున్నారు. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు పింక్ సినిమా చూసాం కదా, నో మీన్స్ నో అని. సో ఏదైనా రేప్ కిందే వస్తుంది. రేప్ అనగానే ప్రాక్టికల్గా రేప్ చేసేసారా అంటే రేపు వాళ్ళు సహజీవనం చేయొచ్చు. చాలామంది సహజీవనాలు చేస్తున్నారు. ఇప్పుడు సహజీవనం చేసినాక విడిపోయిన తర్వాత నాకు ఇష్టం లేదండి, నేను ఇంకోళ్ళతో కలిసి వెళ్తాను, ఈ పలానా అబ్బాయితోనో అమ్మాయితోనో విడిపోయి ఇంకొక అబ్బాయితోనో అమ్మాయితోనో ఉంటున్నాం. ఉంటే వీళ్ళు నేను వదిలిపెట్టలేకుండా నాకు వస్తావా సస్తావా అంటే కూడా రేపే. అది కూడా కేసే కదా. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నాం, ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు రారు అంటే దానికి ఏంటి అర్థం? నాకు ఇష్టం, ఒకవేళ ఇష్టం ఉన్నప్పుడు కలిసి ఉన్నారు ఓకే, విడిపోయిన తర్వాత నేను బలవంతంగా నన్ను అలా చేశారు అని ఎవరన్నా అందులో ఒకరు పెడితే అప్పుడేంటి పరిస్థితి? అట్లా కాదు, అది పెడితే తప్పు, అది పెడితే తప్పు. అలా కూడా జరుగుతున్నాయి. విడిపోయినాక అదే చెప్తున్నా, అవన్నీ తప్పు కింద తీసుకుంటారు, తప్పులు తప్పు కింద తీసుకుంటారు, ఒప్పు కింద తీసుకుంటారు. విడిపోయిన తర్వాత నువ్వు విడిపోవటానికి వీలు లేదు, నువ్వు నా దగ్గరికి వస్తావు సస్తావు అంటే కేసే కదా. మరి ఇక్కడ అలాగే జరిగిందని కదా, ఇక్కడ యాక్చువల్గా జరిగింది సహజీవనం యాక్చువల్గా అని కదా. మరి కాకపోతే ఇప్పుడు అంటే ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఇష్యూ ఏదంటే అంటే ఈ మొదలైనప్పుడు ఆ అమ్మాయి మైనరు అనేది ఒక ప్రధానమైనటువంటి కీలకాంశంగా మారింది. సో అలాంటప్పుడు ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కేసు నుంచి అనేది కూడా ఒకటి. అయ్యో రావచ్చు, రాకపోవచ్చు, రావాలి, అంటే పోక్సో కేసు ఏదైతే ఉందో అది ఉంటుంది, అంటే సీరియస్నెస్ ఉంటుంది. కానీ బట్ ఇన్ని రోజుల తర్వాత చెప్తే ఎంతవరకు అది ఉంటుంది, ఎంతవరకు ప్రూవ్ అవుతుంది చూడాలి కదా.
అంత ఈజీ కాదు. అంటే మొత్తం మీరు ఒక అంటే రీడ్రెసల్ ప్యానల్లో ఉన్న పక్కన పెట్టినా కానీ మైనర్ కేసు మనకు సంబంధం లేదు. అదే నేను అంటుంది, ఒకవేళ మైనర్ కేసు మనకు సంబంధం లేదు, రీడ్రెసల్ ప్యానల్కి సంబంధం లేదు. అది వాళ్ళు చూసుకునేది పోలీసులు కోర్టులు చూసుకోవాలి, చట్టాలు చూసుకోవాలి. అదే మీరు ఒక బీయింగ్ ఏ సినిమా పర్సన్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీరు మీడియాలో కూడా చూశారు, నన్ను పని చేసుకోనివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్. నేను సంబంధం లేదు మా ఇద్దరికి, విడిపోయాము, విడిపోయిన కాడి నుంచి మమ్మల్ని పని చేసుకునేవట్లేదు అనేది ఆమె కంటెన్షన్. దాని మీద తప్ప మిగిలినట్టు మీద మనకి ఇంకా దాంట్లో కూడా చేసింది, నన్ను మతం పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు, కొట్టారని కూడా పెట్టారు కదా దాంట్లో. అవన్నీ అంతకుముందు జరిగినాయి, అయిపోయినాక విడిపోయాం కదా. విడిపోయి నా పని నేను చేసుకుంటాను, నన్ను చేసుకునేవట్లేదు అనేది ఆమె కంటే నిజం అబద్ధం అనేది తేలాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు, మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం? ఇచ్చారని ఎవరు చెప్పారు? ఊరికి అనుకుంటాం, మనం అనుకుంటాం కానీ బయట ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా. ఎవరో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో పని చేస్తున్నావు, పలానా కంపెనీలో పని చేస్తున్నావు, నిన్ను తీసేశారు, ఏదో పనిలో తీసేశారు, అక్కడి నుంచి తీసేస్తే నేనేం చెప్తాను, తమ్ముడు నీకేం లేదు, నీకేమన్నా ఉంటే నేను ఉన్నాను చూసుకుంటాను అని చెప్తాను. ఏది నాకు ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెనిస్ట్గా నేను మాట్లాడినట్ట, నీకు సపోర్టివ్గా మాట్లాడాను, నువ్వు తప్పు చేస్తుంటే డెఫినెట్గా నేను నీ జోలికి రానికి మళ్ళీ నువ్వు కనపడ్డ రోడ్లో కూడా నీకు కనపడలే కదా, ఇన్ని మాటలు చెప్పావు కదా అన్న, నువ్వు నాకు చెయ్యవా, నువ్వు వచ్చావు అనుకో, నువ్వు తప్పు చేసావు కదా నేను రానంట కదా. సిమిలర్గా ఒక హీరో అనుంటే అని ఉండొచ్చు, అంటే ఫర్దర్గా నేను చేసే సినిమాలు కూడా అందుకని కాదు, ఈ విషయానికని కాదు, ఎవరమైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే, అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం. మనం వాళ్ళు తప్పుడోళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళ తప్పుడోళ్ళకి మనం సపోర్ట్ చెయ్యం, ఎవరైనా ఆ హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా చెయ్యం. బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు, అందులో పర్టికులర్ లేడీస్కి మీరు భయపడొద్దు, మేము ఉంటామని చెప్తాం, భరోసా ఇస్తారు, భరోసా ఇస్తాం. ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడోళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు ఆ భరోసా నిలబడదు కదా. అవును, రేపు ఒకవేళ నిజం తెలిసిందనుకోండి, నిజం తెలిసి తప్పు నిజంగా ఆమె తప్పు అని తెలిసిందనుకో, అప్పుడు భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకుంటారు, తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతారా ఏంటి. ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసు ఏదైతే మీరు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, మీ ఈ ప్యానల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? మా ప్యానల్ పాత్ర ఏముంది, ఉన్నంత వరకు దీనికి మాకు తోచింది, మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకున్న దాన్ని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తాం. అంటే కోర్టు బయట ఏదన్నా ఒక ఇది కోర్టు బయట కాదు, రిడ్రెసల్ ప్యానల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెజిస్ట్రేట్. ఓకే, అంత పవర్ ఉంటుంది దానికి. ఎట్లా చట్టపరంగా దీనికి ఏమైనా ఇది ఉందా? ఉంది, చట్టాలు చదవండి. ప్యానల్ మీ ప్యానల్కి ఏ ప్యానల్కైనా ఉంటుంది. ఓకే, రిడ్రెసల్ ప్యానల్కి చట్టపరంగా అంటే ఆ చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్కి? కోర్టు కల్పించింది, ఆల్రెడీ ప్రభుత్వం కల్పించింది. అది మీ దానికి? మా దానికి కాదు, నేననేది మీ దానికి అంటున్నా, రిడ్రెసల్ ప్యానల్కి. మీరు అదే ప్యానల్ పెట్టడం అనేది చట్టపరం, కంపల్సరీగా పెట్టి తీరాలి. ఓకే, మనం పెట్టాం, ఎప్పుడు పెట్టాం, ఛాంబర్ 2018లో పెట్టాం. వాళ్ళు అబ్జెక్షన్ ఉంటుంటే ఆ రోజు చేసి ఉండాలి, వాళ్ళు కాదు కదా. ఓకే, అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడైనా పెట్టి తీరాలి. పెట్టిన దానికి నీవు చట్టబద్ధత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి నీకు ఎక్కడ పవర్ అంటే నేననేది మీరు కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా, మీకు ఎంతవరకు పవర్ ఉంటుంది? రికమెండేషన్ కాదు, సెట్ చేస్తానికి కూడా పవర్ ఉంటుంది. అంటే సెక్షన్ జైలు శిక్షలు కాదు, మన వరకు, మన పరిధి వరకు. ఓకే, అంటే సస్పెండ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఏదైనా మనం ఇచ్చింది, మన ఈ రిడ్రెసల్ ప్యానల్ ఎక్కడున్నా కానీ, ఏ వ్యవస్థలో ఉన్నా కానీ రిడ్రెసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి. ఎవరైతే ఎంప్లాయర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం వాళ్ళు, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కల్ప్రిట్ అని అక్కడ తేలుతుందో, దోషిగా అయిపోయే శిక్ష వాళ్ళు ఒబే చేయాలి అవతలాడు. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి, మీరు చెప్పిన దానికి మీరేం చేస్తారు? అప్పుడు ఏం చేయాలో చేస్తారు, ఏముంటుంది దానికి. అంటే మళ్ళీ దానికి కేసు ఏమైనా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా అని? రూ అనేది ఉండదు, దానికి ఉండకూడదు అని అంతకు ముందు కూడా మనం చూసాం కదా. మనం ఇప్పుడు
దీనికి చట్టబద్ధత ఉంటేనే, చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేశాం కదా. అదే అప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే, మీరు చెప్పిన దాని ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారా? చెప్పాం, మనం చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. అదే చేసేసారు. ఇప్పుడు బసవరాజు అని ఆయన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటాడు. అవును, అది మామూలుగా ఉంటుంది కదా, ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి పెట్టుంటారు. అదేమంతా ఓకే, మనం కూడా చెప్పాము కాబట్టి చేసి ఉంటాం. ఓకే. సో అంటే అంతిమంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దీని రిఫ్లెక్షన్స్ సినిమా పరిశ్రమ మీద ఎలా ఉండబోతున్నాయి? దీని మీరు అన్నట్టు ఇది ఒక హెచ్చరిక లాంటిదా ఈ పనులు చేసే వాళ్ళందరికీ అనుకోవచ్చా మనం? డెఫినెట్గా హెచ్చరిక. ఎందుకంటే కెరియర్స్ మనందరం చాలా ఆశలతో వస్తాం ఇండస్ట్రీకి. ఎవరు వచ్చినా కానీ, ఇప్పుడు నేను ఇంకా ఆశలే ఉంటాయి, కానీ మేము వచ్చిన వయసులో, ఇప్పుడు వస్తున్న పిల్లల వయసులో చాలా ఆశలతో వస్తారు. వచ్చినాక ఇక్కడ కొన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి, ప్రలోభాలు జరుగుతూ ఉంటాయి, ఆకర్షణలు జరుగుతూ ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి, భయం ఉంటుంది, పైకి ఎదగాలని కోరిక ఉంటుంది. అందులో మనం ఇళ్ళు వదిలిపెట్టేసి ఇళ్లతో పోటాడుకుని వస్తాం, ఊర్లో వదిలిపెట్టి వచ్చేస్తారు చాలామంది. మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. సో ఇక్కడే ఉండాలనుకుని కింద ఈదుతో కూర్చుంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది చాలా అద్భుతంగా చేసి వస్తారు, మనకు వాళ్ళు కనపడుతూ ఉంటారు, అద్భుతంగా పైకి వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్తామేమో. సో వాళ్ళు కూడా చెప్తారు, కొంచెం సాడ్ స్టోరీస్ ఉంటాయి, మంచి బ్రిలియంట్ స్టోరీస్ ఉంటాయి. మనం ఏ రకంగా వెళ్ళేవాళ్ళు ఆ రకంగా వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అంత భయపడకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అదే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఎందుకు భయపడాలి, నేను కాదని మేము బతకలేదా అని చాలామంది చెప్తున్నారు. నిజంగా అది ఉండాలి, ఆ ధైర్యం రావాలి. ఒకవేళ ఇటువంటి జరిగితే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి. బేసిక్గా అది కావాలి. అదే కంప్లైంట్ ఇవ్వకూడదు, బయటికి రాకూడదు. మనం ఏమంటున్నాం, ఇప్పుడు 2 వర్గాలుగా చాలామంది చెప్తున్నారు, 2 వర్గాలుగా చీలిపోయింది ఇండస్ట్రీ అనేది కొంతమంది చెప్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. చీలిపోవటం కాదు, ఇక్కడ ఏం జరిగిందంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం మనుషులం కదా. నేనేమంటాను, ఒక వ్యక్తిగా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా మనం అల్లరి చేసుకోవటం ఎందుకు, ఇది బయటికి రావటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలి ఇట్లాగూ, అయినా ఇంతకాలం కలిసి ఉన్నాక ఇప్పుడు ఏంటి దొబ్బిడాయి ఇలాంటివి వస్తాయి అన్నీ నేను అంటాను. నాణ్యానికి ఒకవైపు. ఇంకో నేనేమంటానంటే, ఇట్లా చేయటం కరెక్టా? చిన్నపిల్లల్ని మోసం చేసేసి ఇంత చేస్తారా? డామ్ డూమ్ అసలు పని చేసుకునేవరా, ఎట్ట చేయనివరా, ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందా? అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఏది కరెక్ట్ అంటే తప్పు జరిగిందా లేదా అని చూసుకున్నాక మనం చెప్పాలి. అట్లా 2గా విడిపోయింది. సో ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్. సో బేసిక్ ఇద్దరికీ కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో మంచిగా ఉండాలి, ఇండస్ట్రీలో సరిగ్గానే ఉండాలంటున్నారు కాబట్టి. సో ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే, 2 వర్గాలు చెప్పాల్సింది ఏంటంటే, ఇండస్ట్రీలో ఈ అల్లరి లేకుండా ఇటువంటి కండిషన్స్ ఒకవేళ ప్రివేల్ అయితే అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరు కాదంటున్నారు. సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక కమిటీ వేసి చెప్తే కొంపని కింద ఏం లేదు కదా, ఇట్లా చేద్దాం అని చెప్తున్నారు. మనకి నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదా. మనం రికమెండేషన్స్ ఇచ్చేది ఈ కమిటీ ఛాంబర్కి ఇస్తుంది. ఛాంబర్ అంటే మళ్ళీ మనమే అందరం ఛాంబర్లో మనమే కూర్చునేది. అది తప్పు వాళ్ళు చెప్పింది తప్పు అయ్యంటే తప్పు అని తీసేస్తాం, రైట్ అనుకుంటే అట్టి పెడతాం, అంతే కదా. దాని మీద ఎంత గొడవ పడాల్సి మనం ముక్కలు అయిపోవాల్సిన అంత అవసరం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి ఒక ఫిగర్, ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రిడ్రెసల్ ప్యానల్లో ఉన్నారు. ఆయన తలుచుకుంటే ఇది అసలు పోలీస్ కేసు దాకా వెళ్ళేది కాదు అనే వర్షన్ కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకుంటారు? అంటే నేను ఒకప్పుడు చాలా పవర్ఫుల్గానే ఉండేవాడినేమో, నేను చాలా మామూలు మనిషిని. 10 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో పెద్దగా సత్సంబంధాలు కొంచెం దూరంగానే ఉంటున్నాను. అఫ్కోర్స్ అందరితో బాగానే ఉంటున్నాను, అది వేరే సంగతి. సో నేను ఎంతవరకు నేను చేయగలను. ఇప్పుడు కొంత ఉంటుంది, మనం చెప్తాం ఏదన్నా ఉండగానే ఒక పని ఉంటే ఇట్లా అయితే అవుతుంది, ఇట్లా అయితే ఇట్లా అవుతుంది అని చెప్పి. సో అండ్ నాకు చాలా వరకు అర్థం అవుతుంది ఇష్యూ ఏంటి అనేది, వెనక ఉన్న ఏం జరిగి ఉంటుంది, ఇది ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లా అని చెప్తే అవతల వాళ్ళు వినాలి కదా మన మాట. వింటారని గ్యారెంటీ లేదు. నువ్వు వచ్చారు కదా అని చెప్పి నువ్వు చేయకపోతే పో అని అనటానికి ఏం లేదు.
ఇదైతే ఇది జరుగుతుంది, ఇదైతే ఇది జరుగుతుంది, మనం మ్యాటర్ చెప్తాం క్లియర్గా. ఓకే. సో ఇది జరిగి ఉంటుంది, అందుకని దీన్ని పట్టించుకోకుండా పని చేసుకో అనేది ఒక పద్ధతి. లేదు మా మాటలు నువ్వు నమ్మవు, నేను ఏదో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటే ఇది ఇట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కంప్లైంట్, ఇది సీరియస్ అలర్ అయిపోతారు, తర్వాత మీ ఇష్టం. ఈ రెండిట్లు ఏదైనా తేల్చుకో, అంతవరకే చెప్పగలను. కానీ నేను ఇది తీసుకుంటే మళ్ళీ నువ్వేదో సైడ్ వెళ్ళావు అంటారు, నాకు ఎందుకు అవసరం ఇదంతా. ఓకే. అయితే మీరు మీ ప్యానల్ తరపున చెప్పాల్సినంత చెప్పారా బాధితురాలకి? ఇక్కడ ఎవరైతే బాధితురాలు, నేను భరద్వాజ్గా నేను చెప్పాను, వ్యక్తిగతంగా చెప్పారు మీరు? ఆమెకు కూడా చెప్పారు? ఆమెకి ఇట్లా వచ్చినప్పుడు చెప్పాను, మొదట్లో చెప్పాను. సో ఆమె రెడీ అన్నారా? అన్నిటికీ సిద్ధపడే 2 మార్గాలు చెప్పాను, వాళ్ళకి ఏం తెలుసుకుని మా ప్యానల్కి వచ్చింది. అదే మీ ప్యానల్ని సంప్రదించిన తర్వాతనే కదా ఆమె, నేను అంటుంది పోలీస్ కేసు పెట్టింది ఆమె. అదే నేను అంటుంది, అంటే మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాతనే అంతా కూడా. నేను చెప్పడం ముందు అబ్బా, ప్యానల్కి వెళ్ళక ముందే చెప్పాను అబ్బా. ఓకే. ప్యానల్కి వెళ్ళాలా లేకపోతే మామూలు నువ్వు చెప్పే మన మామూలు పెద్దరికంతో మనం సాల్వ్ చేయాలా అనేది 2 ఉంటాయి కదా. అవును. సో ఏదో తేల్చుకోమన్నాం, ప్యానల్కి వెళ్తాం అన్నారు, వెళ్ళిపోమన్నాం. ఓకే. ఒకసారి వన్స్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక జరిగేది ఇక్కడ ఉండదు ఇక. ఓకే. నువ్వు అన్నట్టు నువ్వు తేల్చేయచ్చు కదా, తేల్చొచ్చు, నిజంగా తేల్చొచ్చు. తేల్చే అవకాశం అవతల ఇవ్వాలి కదా. అవును. అంటే గతంలో అయితే మీ మాట చెల్లుబాటు అవుతూ కూడా వచ్చింది కదా, మీ మాట వింటూ వచ్చేవారు కదా. అయ్యేదేమో, సరిగ్గా కూర్చుంటే అయ్యేదేమో. బట్ నేను నా నెత్తినేసుకుంటాను, నాకు ఇష్టం లేదు. ఇది కనపడుతుంది కేసుగా, ఒక కేసు కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. మనం ఏదైనా చెప్పగానే ఇద్దరితో మాట్లాడాను నేను. ఆ అమ్మాయి పక్కన పెడితే, అంటే జానీ మీరు ఆయన వర్షన్ విన్నారు కదా, ఆయన ఏమంటున్నాడు? ఆయన అది కమిట్ అవుతున్నాడా, కన్ఫెస్ అవుతున్నాడు? అసలు ఏమన్నా నేను చేశాను అనేది ఇంకా అవ్వలేదు కదా, జడ్జిమెంట్ అయినాక చెప్తాను. ఇప్పుడు ఓకే. నాకు 15 రోజుల తర్వాత అన్ని వివరాలు, మొత్తం వివరాలు చెప్తాను. ఇప్పుడు చెప్పాను. ఓకే. చెప్పకూడదు. అదే ఆ అమ్మాయిది ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడకూడదు. అదే నేను మాట్లాడిపోయిన ప్రజలందరికీ తెలుసు. ఈయన ఏం చెప్పాడు ఎవరికి తెలియదు కదా. నేను కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం, ఇది నిజం, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పి అవసరం. అదే. సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా ఈ కేసు ఇలాంటి టర్న్ తీసుకుంది? ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము, ఇండస్ట్రీలో ఉండి ఎంత అల్లరి జరుగుతుందంటే అసహ్యం వేస్తుంది. ప్రతి వాళ్ళు వచ్చి దీన్ని చెప్పి దానికి ఇంకొకళ్ళకి అంటగట్టి, ఎవరో నాకు జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు, నేను గుంటనక్క అంటాడు ఒకడు, విషం కక్కుతున్నాను అంటాడు ఇంకొకడు. మనకి ఏం సంబంధం ఉంటుంది? మనకి ఏం సంబంధం? ఏమన్నా ఉందా? నాకు అసలు ఎవరు నమ్మని కూడా నమ్మరు. జానీ అనే అతను ఇంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు. ఓకే. మీరు చూస్తే ఒక ఛానల్లో నేను ఎక్కడో అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది, ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది. ఫిలింఫేర్ కాదు, నేషనల్ అవార్డు అది కాదు. ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది, ఫిలింఫేర్ నేషనల్ అవార్డు. ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు నేను లైవ్లో చెప్పాను, రికార్డెడ్ ఉంది, చూసుకోండి. ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు, అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతనికి కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను. అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్కి ఫిలింఫేర్ అవార్డ్స్కి తేడా తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టుంటారు అంతే. పెట్టింది, అది తీసుకుని వచ్చి నాకు నేను అది రికార్డింగ్లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు. ఫిలింఫేర్ అన్ని ఏ భాషకు ఆ భాష ఇస్తారు తప్ప. తెలుసు నాకు, అవన్నీ తెలుసు. అందులో జడ్జిగా అక్కడ అందులో జ్యూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఏమైనా మార్చారేమో, రోజుల పరిస్థితులు మారుతున్నాయి, ఫిలింఫేర్ వాళ్ళు మార్చారేమో, ఏదైనా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు. నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే, నేను మొన్న అనుకుంటా చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే, పక్కా నేషనల్ అవార్డే. నెల రోజుల క్రితమే కదా అతనికి అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు మాకు ఎంత గర్వంగా ఉంటుంది అంతే. ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యనివ్వము అని చెప్పినాక మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పని చేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను. నాకు ఎందుకంటే నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా, అంత ఫీలింగ్ ఉంటుంది.
ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ని ఎంత హింసించారో నాకు తెలుసు. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊహాతీతాలు, వాళ్ళ కష్టాలు అది బయట వాళ్ళకి వెళ్ళి చేయటం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవును, మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారో సస్తారని బెదిరించారు మనకు 15 ఏళ్ల కింద వరకు. అవును. సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే, నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి. అవును, అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం. అవునుగా. ఇప్పుడు నేను పర్సనల్గా గెలిచినట్టే. నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు ఇవాళ సమాజంలో. బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం, అంటే నేను పర్సనల్గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను. నేను యూనియన్ల కోసం కానీ ఈ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండటం కోసం నేను నా కంట్రిబ్యూషన్ ఉంది, నాకు ఉందని నేను నమ్ముతాను. ఎవరు నమ్మినా నమ్మపోయినా నాకు తెలుసు ఆ కష్టం ఏంటో. అది మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో వస్తే నాకు వాళ్ళ మీద విషయం వీళ్ళ మీద విషయం అని రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం? మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు, ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దీన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది. అది కాకుండా కూడా అసలు ఇండస్ట్రీలో ఇటువంటి బయటికి రావటం, అలరావటం అనేది కూడా నాకు బాధేస్తుంది. కానీ తప్పని పరిస్థితి, మనం ఏం చేసుకోవాలి, మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఉండవు. అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరంకు ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాళ్ళే. వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి, మీరు అన్నట్టు ఫైటర్స్ కానివ్వండి, ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి. పని చేయని వాళ్ళు ఆపేసేవారు, షూటింగ్ల మధ్యలో వెళ్ళగొట్టారు. మన ఇంట్లోంచి వెళ్ళగొట్టే పరిస్థితి కదా. మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటే అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీల్లేదంటే అసలు ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ. ఎంత మీకు పర్సంటేజ్ ఇస్తాం, మీరు 30% తీసుకోండి, 50% తీసుకోండి, మేము ఇస్తాము తీసుకోండి అని ఎదిలిచ్చినట్టు చేసి ఎంత హీనంగా చూశారు. ఇవాళ మనం ఇస్తామనే పరిస్థితికి వచ్చాయి. అదే మీ నుంచి కావాలని చెప్పి అడుగునే పరిస్థితికి ఎదిగింది ఇది ఈరోజు. వచ్చారు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సంటేజ్ తీసుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటాం మాస్టర్లు అనేవారు వీళ్ళు. ఇవాళ మనని తీసుకెళ్తున్నారు అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు హిందీకి వీళ్ళు వెళ్తున్నారు, అన్నిటికీ మన వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ తీసుకెళ్ళాం ఇండస్ట్రీని. అదే మీకు అవన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది? మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయి హైదరాబాద్ ఇక్కడికి వచ్చిన కొత్తలో, చాలా గర్వంగా ఉంటుంది. అదే తర్వాత లేటర్ స్టేజ్లో మనం లేకపోయినా మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా. ఈ ఫైట్లు డ్యాన్సులకి మనం క్లాసులు పెట్టేవాళ్ళం. నీకు తెలీదే, మన ఎవరు సంతోషం సురేష్ కూడా మనకి క్లాసులు ఉండేవాడు. FDCలో డ్యాన్స్ క్లాసెస్ పెట్టాం, దాసనారాయణ గారు పెట్టి అక్కడ రోజు రిహార్సల్ చేయించేవాళ్ళం 40 మంది కుర్రాళ్ళకి. డాన్సర్స్ లేరని, అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి. ఓకే, డాన్స్ నేర్చుకునేవాడా? అట్లా చేసాం. ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చాడు, 30 మంది అమ్మాయిల్ని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు. అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ సీన్ ఉంది కింద షట్టర్లో, వాళ్ళంతా 30 మంది అక్కడే ఉండేవారు. డైరెక్టర్ సీన్ దగ్గర ఇప్పుడే డ్రైవర్ సీన్. ఓకే, ఉండి అందులో ఉండి వాళ్ళంతా అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు. మన ముకురాజ్ మాస్టరు, ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు. సో వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం, ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ నిలబడతాను, ఐ మీన్ ఆ యూనియన్ నిలబడటానికి, డాన్సర్స్ ఇవాళ రావటానికి. ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అసిస్టెంట్లే కదా. ఇప్పుడు ముకురాజ్ గారి అసిస్టెంట్లు ఈ పిల్లలంతా టాప్ ఉన్న వాళ్ళంతా. ఆయన రాకేష్ బయట నుంచి వచ్చాడు, వచ్చి అసిస్టెంట్ అయ్యాడు, వేరే సంగతి. సో అందరూ ఇవాళ నెంబర్ 1 ఇండియా నెంబర్ 1లో కూడా ఆయన దగ్గర పనిచేసిన. సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్కి అంత ఉంది. సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాళ వచ్చినాయి. ఫైటర్స్ ఉన్నప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు, మధ్యలో మనకు గొడవ వచ్చి పీటర్ హైన్స్ వాళ్ళు తీసేస్తే పీటర్ హైన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు. రకరకాల సమస్యలు ఉన్నాయి, వీళ్ళంతా చేశారు మనకి. చేస్తే వాడు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం మన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్లో చేరారు. అక్కడ వాళ్ళు కాదంటే వచ్చారు. చెన్నైకి కూడా చెప్పాం కదా, అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం. ఇప్పుడు రీసెంట్ కదా 3-4 years బ్యాక్ ఇచ్చి అక్కడ పని చేయకపోతే చిన్మయ్యకి పీటర్ హైన్స్ కూడా ఇచ్చాం. పీటర్ హైన్స్ కూడా అట్లానే కదా వచ్చింది. సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్, రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్, చిన్మయి టాప్ సింగరు, టాప్ డబ్బింగ్ ఆర్టిస్టు. ఆవిడని కూడా వాళ్ళు అక్కడ ఆపితే ఇక్కడికి తీసుకొచ్చేసాం మనం ఈ మధ్య. అదే ఇష్యూ వల్లే ఆమె ఆపేశారు అక్కడ ఇయర్స్ బ్యాక్. సో ఇట్లా
మనం తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం. మన అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్లోకి వెళ్ళాము అన్నారు, మన గుర్తింపు రాదన్నారు. అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కాన్ఫెడరేషన్కే నేను ప్రెసిడెంట్ అయ్యాను. ఇక అంతకంటే ఏం మనం సాధించాల్సింది సాధించేసాం మనం. సో ఇప్పుడు పిల్లలు సాధించారు. వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు చాలా చిన్నపిల్లలు, వీళ్ళంతా 25 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ పిల్లలంతా వాళ్ళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసినాయి. వీళ్ళు ఇరగబాతున్నారు ఇప్పుడు. సో ఎంత గర్వంగా ఉంటుంది మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి వస్తాయి. వాళ్ళ ఫుడ్ కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం, కానీ ఈర్ష్యపడతాం. ఎందుకు ఈర్ష్యపడతాం? పడతామని ఎవడన్నా చెప్తే దానికి బాధపడతాను. నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను. నాకు వేరే దానికి ఏం బాధ ఉంటుంది కానీ. సో ఇట్లా జరుగుతుంది. సో ఇలా ఇంత ఎదిగి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది ఇలాంటి చోటు చేసుకోవటం అనేది అది కూడా బాధాకరమైన విషయం. జరిగిందో లేదో అనేది మనకి ఇంక పూర్తిగా తెలియదు కాబట్టి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఇంకా మారలా యూనియన్స్లో, మనుషుల్లో కూడా నిజంగా మనలో కూడా కొంతమందిలో తప్పు ఉంది. ఇతనిలో ఉందని నేను అంటలేదు, మనుషుల్లో ఉంది. మగ ఆడ ఇద్దరిలోనూ. ఓన్లీ మగవాళ్ళే దుర్మార్గులు, ఆడవాళ్ళు మంచివాళ్ళు నేను అంటలేదు. వాళ్ళలోనూ ఉంది, వీళ్ళలోనూ ఉంది. ఇప్పుడు ఈ యాక్టులు తీసుకుని అవకాశం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించకుండా గబుక్కుని ఏది నోరు జారకూడదు. వీళ్ళకి రైట్, వాళ్ళు తప్పు, వాళ్ళు రైట్, వీళ్ళు తప్పు అని అంటున్నామంటే తప్పేది. అవును, అంటే నిజం. మనం ఎవరైనా థర్డ్ పర్సన్స్ కింద లెక్క. మనం థర్డ్ పర్సన్స్ కింద చూడాలి, మనకి జాగ్రత్తగా చూడాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, అప్పుడు ఏదన్నా మాట్లాడాలి. అంతే తప్ప గబాలని అది జరిగింది అని మనం అంటాం అనేది రైట్ పాయింట్ కాదు. నేనున్న స్టేజ్కి నాకు అది రైట్ కాదని నాకు అనిపిస్తుంది. అదే. సో మీరైతే ఈ నిర్దోషిగా బయటపడాలని కోరుకుంటున్నారా జానీ, లేకపోతే అది ఏది ఉంటే అది ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలుసుకుంటున్నాక దాన్ని బట్టి చేయాలి తప్ప నేను నిర్దోషిగా అని చెప్పి ఇప్పుడు చెప్పాడు అదిగో చెప్పాడు అంటారు మళ్ళీ. నాకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఎవరు అయినా కానీ జరగకూడదని కోరుకుంటాం. తప్పు జరగకుండా ఉంటే మంచిదని. 2 రకాలు ఉంటుంది. ఒక వర్గం అతను దుర్మార్గుడు అంటున్న వాళ్ళు ఉన్నారు, ఒక వర్గం అతను బంగారం దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గానే రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆయన ఇన్సూరెన్స్ కల్పించడానికి ఆయన రామ్ చరణ్ ద్వారా తీసుకొచ్చి చాలా అమౌంట్ తీసుకొచ్చి చేయించాడని చెప్పేసి చేయట్లేదని నేను అంటలేదు. అందుకని ప్రతి వాళ్ళు అటు కష్టపడి వచ్చిన వాళ్ళు కదా, పక్కనోడు ఇంకెవడు కష్టపడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో మంచి చేస్తున్నారు కాబట్టి చెడు చేసి ఉండకపోతారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. అనుకోవటం కరెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం కంప్లైంట్ వచ్చింది కాబట్టి తప్పుడోడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి. అలాంటి ఒక బలహీనత గురై ఉండొచ్చు ఆ టైంలో. సో మొత్తానికి ఉంటుంది 100 మందిని నేను బాగా చూడొచ్చు, ఒకళ్ళ మీద మనసు పెట్టి ఉండొచ్చు, అక్కడ మాత్రం తప్పు చేసి ఉండొచ్చు. అవును, అందుగురించి ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన అందరూ ఆయన అలాంటి మాతో ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. ఏమంటున్నారు అందరూ తప్పు జరగలేదు కానీ కలిసి ఉండేవారు అంటున్నారు. కలిసి ఉండడం కూడా తప్పేగా ఒక రకంగా అట్లా చెప్పుకుంటే. తప్పని తప్పు కాదు, ఇష్టమైనప్పుడు కలిసి ఉండటం ఏమో తప్పలేదు కానీ బట్ ఏది మనం ఎట్ట తప్పు అనుకుంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా, అడల్టరీని ఓకే చేసింది కదా సుప్రీంకోర్టే. సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఎక్కువసేపు చర్చించుకోవటం కూడా టైం వేస్ట్. అదే. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. తర్వాత ఇంకొక అంశం, రాత్రి చూసాం కదా మనం, దేవర ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. మొత్తం ఆపేశారు, అంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోయి, అంటే ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్లే కాకుండా పాసులు లేని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి అది ఎంత కష్టమైందంటే నాకు ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఎవరు అడిగారు 3 పాసులు కావాలని అడిగారు. నేను అడిగితే నాకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఎవరిని అడిగాను, నేను ఛాంబర్లో ఎవరికో చెప్పాను, దొరకలా పాసులు. తర్వాత రాత్రి ఫోన్ చేసి వాళ్ళకి టీవీలో స్క్రోల్ చేసి క్యాన్సిల్ అయిపోయింది పాస్ లేదని బాధపడొద్దని చెప్పి వాళ్ళకి. అంటే వాళ్ళంతా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే ఆంధ్ర వాళ్ళకి అనుకుంటాం. మేము గుడివాడల దగ్గర ఊర్లో వెళ్ళాము. ఆ రోజే భయం వేసింది నాకు, మనం ఇటువంటి ఫంక్షన్లు చేయటం ఎంతవరకు కరెక్టు. ఆ రోజు 2-3 చచ్చిపోయారు అనుకున్నాం ఆ ఊళ్ళో. నేనే లాగా బయటికి పడిపోయి ఉంటే జనంలో స్టేజ్ మీదకి లాగి తొక్కిసలాడు స్టేజ్ మీదకి లాగి నీళ్లు పోసి లేపి చేస్తానికి 15 నిమిషాలు పట్టింది. సో ఈ ఫ్యాన్ ఫేరు అప్పుడే అంత ఉంటే వాళ్ళ ఎన్టీఆర్కి ఎంత ఉంటుంది?
మనం టాకింగ్ అబౌట్ 10-15 years బ్యాక్ సాంగ్. 15 years అయిపోయింది దాటిపోయింది. మరి ఇవాళ ఎట్లా ఉంటుంది ఆయనకి ఆ రోజున ఆయన అంత హడావిడి ఉంటే. సో ఇప్పుడు మరి న్యాచురల్గా ఉంటుంది. వీళ్ళు ఇటువంటి కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మనం చేయాలి. ఫ్యాన్స్ రెగ్యులర్గా ఫ్యాన్స్, అంతకుముందు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్తూరులోనే అక్కడ మోటార్ సైకిల్ మీద చచ్చిపోయారు, పడిపోతాయి, ఫంక్షన్కి వెళ్ళి వస్తాను. సో కట్అవుట్ గట్టితా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఫ్యాన్సే కదా చాలామంది ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు టీవీలు ఇంతకు ముందంటే మనకి ఏమి ఉండేది కదా, అక్కడే కావాలనుకునే వాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇంత ఛాన్స్ వచ్చింది కాబట్టి రాత్రి కూడా పాసులు ఎవరికైతే లేవో వాళ్ళు లోపల పంపించలేదని వాళ్ళు ఫర్నిచర్ అక్కడ మొత్తం అద్దాలు ధ్వంసం చేసేసారంట. మామూలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళకి హక్కు ఉందనుకుంటారు. ఈ పాసులు ఇవన్నీ కూడా నైచెళ్తా చూడాలి. ముందు మా దేవుడిని చూసుకోవాలి కదా, వాళ్ళకి దేవుడే కదా హీరో. అవును. సో మా దేవుడిని మేము చూసుకుంటానికి రావాలి అనుకుంటారు, వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇది ఉంటుంది. అందుకని ఆ చేసేదేదో పకడ్బందీగా చేసి సరైన ఓపెన్ ఏరియా చేశారు, ఎన్ని లక్షల మంది అన్న వచ్చేటట్టుంటే ఈజీగా ఉంటుంది. అక్కడ ఇంతకుముందు కూడా అట్లా ఓపెన్ ప్లేస్లో కూడా మనం చూసాము. అది రామానాయుడు స్టూడియో అక్కడ, అది నానక్రామ్ కూడా, అక్కడ కూడా ఇది జరిగింది కదా, తొక్కిసలాట జరిగింది కదా, జరిగి అప్పుడు కూడా ఒకరు ఇదైపోయారు. సో అంటే ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా సమస్య ఉంది అక్కడ. ముందు ఇది ఉండాలి, సెక్యూరిటీ లేకుండా ఏది చేయకూడదు. బట్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా కూడా ఇప్పుడు ఎంతమందిని పెడతాం సెక్యూరిటీ అంటాం, 300, 400, 1000 మందిని పెడతాం. మనకు వచ్చేదో 1,00,000 మంది అయ్యా. ఎవరు 1000 మంది ఏం చేస్తారు, 1,00,000 మంది మన దోసి వెళ్ళిపోతారు. ఎప్పుడు చూడలేదు పోలీసులు స్టేజ్ మీదకి ఎక్కి మైకు తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పడం, ఫ్యాన్స్ని అల్లరి చేయొద్దు చెప్పడం అనేది అసలు మనం ఈ మధ్యకాలం చూసామా? సో ఇలాంటి అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేస్తున్నట్టు ఉంది. అదేం లేదు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటప్పటికీ మనం దాన్ని ఎక్కువ చెయ్యాలి. అందులో 3 ఏళ్ల నుంచి ఆయన సినిమా రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి అది ఒక ఉంటుంది, ఆయన వస్తాడు చూద్దాం అనేది ఉంటుంది. సో ఈ ప్రమోట్ చేయకపోతే బాగోదు, ప్రమోట్ చేస్తే ఇట్ అవుతుంది. ప్రమోట్ చేయకుండా మనం ఇప్పుడు సైలెంట్గా మనం చేసాం అనుకోండి, హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసేసాం, పాస్లు ఇచ్చేసి పబ్లిసిటీ లేకుండా మనం ఏం చేస్తాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు నుంచి వేస్తాం, కౌంట్ డౌన్లు వేసుకుంటూ వస్తాం. ఒకరోజు ముందు ఇవాళ ప్రోగ్రామ్ అనుకోండి, రాత్రి 10ంటికి పెడితే సోషల్ మీడియా ఊరికే వచ్చేస్తుంది, పొద్దుడికి తెలుస్తుంది. బయలుదేరి వస్తానికి కూడా సగం మంది more than 50% వచ్చేవారు కాదు. అవును. రాత్రి పెడితే పొద్దున్న వస్తే టీవీలో మర్నాడు టీవీలో చూసుకునేవారు, లేకపోతే లైవ్ పెడతాం కాబట్టి లైవ్ టీవీలో చూసుకునేవారు. అదే ముందు చెప్పలేదని తిట్టుకునేవారు కానీ చూసేవారు. సో ఇటువంటి జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు ఇదని కాదు, ఇటువంటి ఏదైనా తీసుకుని ఏదైనా చేసుకుంటే బాగుంటుంది తప్ప లైవ్లు పెడితే డెఫినెట్గా ఇదే ప్రాబ్లం ఉంటుంది ఫ్యాన్స్తో. వాళ్ళ జీవితాలతో మనం ఆడుకుంటానికి మనకు హక్కు లేదు. వాళ్ళు మన ఎంత ప్రేమించి మన కోసం చచ్చిపోతానికి తయారైన మనుషుల్ని మనం ఇటువంటివి పెడితే పాపం వాళ్ళకి చూద్దామనే తాపత్రయం ఉంటుంది. అభిమానం కొద్దీ వస్తారు వాళ్ళు. అదే అప్పుడు వాళ్ళని అదుపు చేయడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళని కొట్టలేము, తిట్టలేము, లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ మనకే బాధ. లాఠీ చార్జ్ కూడా జరిగింది రాత్రి. ఇవన్నీ మనకి బాధే కదా. చూస్తా మన పిల్లల్ని మన ముందు కొడతా ఉంటే మనకి బాధ, విన్నా కూడా బాధే కదా, హీరోలు బాధపడతారు కదా. అవును. ఇవన్నీ చాలా కష్టమైంది, జాగ్రత్తగా ఉండాలి. ఎంత అంటే నేను అనేది మామూలుగా ఫంక్షన్ చేసేసి టీవీలో రిలీజ్ చేస్తే అయిపోయింది. ఉంటారు ఒక 1000, 2000, 3000 మంది ఎట్టాగో వస్తారు. వాళ్ళు ఫంక్షన్ తెలిసిన వాళ్ళే వస్తారు. మనం ఇన్విటేషన్ వీళ్ళకి ఏంటంటే చాలా గ్రాండ్గా చేయాలని ఒక తాపత్రయం ఉంటుంది. అదే ఇప్పుడు అది ర్యాట్ రేస్ అయిపోతుంది. ప్రొడ్యూసర్లు పలానా హీరోకి 10,000 మంది వచ్చారు, మనకి 20,000 మంది రావాలి, ఇదిగో అక్కడ 20,000 మంది వస్తే మనకు 1,00,000 మంది రావాలి, వాళ్ళు అవుట్డోర్ చేస్తే మనం ఇంకో పెద్ద స్టేడియంలో చేద్దాం. ఇట్లా మన ర్యాట్ రేస్ లాగా చేసుకుని హీరోలను ఇంప్రెస్ చేయడానికి ప్రొడ్యూసర్లు చేస్తున్నారు కదా. అంటే ప్రొడ్యూసర్లు తప్పని నేను అంటలేదు, ఎవళ్ళకి తన సినిమా బాగుండాలి, ప్రమోట్ అవ్వాలనే తాపత్రయంలో వాళ్ళు కొన్ని తెలియక చేసే తప్పులు అంతకంటే లేదు. అంటే జాగ్రత్తగా చేసుకుంటే తప్పేం లేదు, ఎన్నన్నా చేయొచ్చు. ఎంతోమంది ఈవెంట్లు చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేయట్లేదు. సో ఈవెంట్ జాగ్రత్తగా చేసుకుంటే అంటే సెక్యూరిటీ అనేది బాగా టైటన్ చేసింది చేయాలి. ఎంట్రీ పాయింట్ నుంచి అంతా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఇలాంటి హీరోలకి జరిగేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా, అంటే గతంలో మనకు అనుభవాలు ఉన్నప్పటికీ కూడా తగినంత మరి ఈ విషయంలో సెక్యూరిటీలో శ్రద్ధ తీసుకుంది. ఎంతసేపుగా అయినా కానీ హీరోలకి ఫ్యాన్స్ అంటే ప్రాణం. అవును.
వాళ్ళు దాని మీద స్ట్రిక్ట్గా చేయమని చెప్పలేరు వాళ్ళు. చూసి చూడనట్టు ఉండండి అనే లెవెల్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళని కాదని వీళ్ళు చేయలేరు. సో వాళ్ళని కాదని చేయలేకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా లాస్ట్ ఒక్క పాయింట్, హైడ్రా కూల్చివేస్తుంది అనేది దీని గురించి ఏం చెప్తారంటే, మనం చూస్తామంటే కొన్ని చాలా హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక తండ్రి ఒక కూతురు వాళ్ళిద్దరూ కూడా రోధిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూల్చివేసినవి కొన్ని. ఇక్కడ అంటే మంచి విషయమే, ఇక్కడ చెరువుల్ని కబ్జా చేసి అక్కడ కట్టడాలు కట్టిన వాటిని నిర్మూలించడం అనేది, తీసేయడం అనేది మంచి పనే. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక సామాన్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, అది బఫర్ జోనా ఎఫ్టీఎల్లా ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు అనుమతులు ఇచ్చారు, కడుతున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనుమతులు ఉండవు కాబట్టి కడుతున్నారు. కాబట్టి మనం కొనుక్కోవచ్చు అనే అభిప్రాయంతో వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తరబడో కష్టపడి కూడబెట్టుకుంది. కానీ ఇప్పుడు ఇలా ఆ కష్టమంతా కూడా రాత్రికి రాత్రి మొత్తం నేలపాలైపోతే, వాళ్ళ జీవితకాలం అంతా సంపాదించుకున్నంత పోతే, రోడ్డును పడిపోతే ఎవరిది ఇక్కడ బాధ్యత ఎవరిది? అంటే రేపొద్దు పోయినసారి పలానా గవర్నమెంట్ ఉంది, రేపొద్దున రేవంత్ రెడ్డి ఆయన వస్తాడు, ఇట్లా అన్నింటిని కూలగొడతాడు, ఎవరికి తెలుస్తుంది? తెలియదు. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే అధికారులకు ఏమవుతుందో తెలియదు. దానికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు ఇంతవరకు ఒక్కరి మీద చర్యలు తీసుకున్నాడా? ఉన్నాం, ఒక్కటి రాలే మనకి. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ప్రజల కోణం నుంచి చూడాలి కదా, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం కదా. నేను హైడ్రా పెట్టినప్పుడే అప్పుడే నేను వీడియో ఒకటి పెట్టాను. దాంట్లో నేను ఏమన్నానంటే, ఈ మనకి అసలు మీకు ఫస్ట్ ఈ ఏమంటారు వీటిని రీహాబిలిటేషన్, మెడ్రాస్లో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టేవారు మొదట్లో. ఎవరైతే నిరాశ్రయులు అవుతారు అక్కడ ఇట్లా ఆక్యుపై చేస్తారు కదా, స్లమ్ క్లియరెన్స్ కింద చేసేవారు అప్పట్లో. స్లమ్స్ అంటే ఆక్యుపై చేసిన ల్యాండ్. అవును, ఆక్యుపై చేసినా కానీ పాపం నువ్వు చెప్పినట్టు అక్కడ ఇక్కడ సంపాదించిందంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టుకుని ఆ స్లమ్లో 50 గజాలు వాళ్ళు అమ్ముతారు. నాలాంటి రౌడీ ఒకటి చూసి 50 గజాలని అగ్రిమెంట్ మాత్రం ఉంటాయి, అంతే. ఒకటి కాగితం ఇస్తారు, ఇస్తే ఆ 50 గజాలకి నాకు 5,000 10,000 ఇస్తే వాళ్ళు తీసుకుని కట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి పవరు, వాటరు అన్నీ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళని అప్పుడు ఏం చేశారంటే, గవర్నమెంట్స్ వీళ్ళని తీసేయాలి, ఇట్లా కాదు, మంచి మంచి ఏరియాలన్నీ పోతున్నాయి కాబట్టి స్లమ్ క్లియరెన్స్ చేయాలని చెప్పి భారతదేశంలో స్లమ్ క్లియరెన్స్కి ఇళ్ళు కట్టి ఇవ్వటం మొదలెట్టి ఇళ్ళని ఖాళీ చేశారు. చేసినాక వాళ్ళందరూ ఏం చేశారు, స్లమ్ క్లియరెన్స్ని తీసుకున్న మంచి ఇళ్ళు, సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మంచి ఇళ్ళు వస్తున్నాయి, ఆ ఇళ్ళు మళ్ళీ అమ్ముకోవటం మొదలెట్టి, అమ్ముకుని మళ్ళీ కబ్జా చేయటం మొదలెట్టారు. సో ఇది కొంచెం ఎక్కువైపోయిందని మళ్ళీ అట్ట అయింది. ఇప్పుడు కూడా మనకి ఇందిరమ్మ ఇళ్ళు అవన్నీ అటువంటివి అయ్యాం. ఈ గవర్నమెంట్లు సరిగ్గా ఇచ్చేవో, వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి సరిగ్గా చేయవు, అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ హైడ్రాకి వచ్చేటప్పటికి ఏంటంటే, అసలు ఎవరు కట్టనిచ్చారు? అదే కదా, అది నేను చెప్పింది మొన్న. ఎవరు కట్టనిచ్చారు? నేను ఇప్పుడు పెద్ద వాళ్ళకి కొన్ని కూలగొట్టారు, వాళ్ళకి 30 కోట్లు 40 కోట్లు పోయినా కానీ పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ సంపాదించుకున్నారు వాటి మీద, వాళ్ళకి ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న ఎన్ కన్వెన్షన్ కూడా అందులో ఒక భాగం, ఒకటి అటువంటిది ఏదైనా ఉంది, ఓయో ఉంది, వాళ్ళు చాలా కోట్లు కూడా సంపాదించారు, వాళ్ళకి తట్టుకోగలరు. రైటా తప్ప అనేది పక్కన పెడితే వాళ్ళకి ఇబ్బందులు లేవు. బట్ మీరు చెప్పినట్టు అది కానీ ఇక్కడ ఒక కోకాపేట రోడ్డు మీద ఒక చిన్న కొత్తగా పెడుతున్నారు, దానికి వాళ్ళు పాపం కొన్ని లక్షలు పెట్టారు, ₹1 లూప్ కొంత పెట్టారు. ఓకే, వాళ్ళు పాపం షట్టరా లేకపోతే చిన్న ఒక హోటల్ లాంటిది ఏదో పెడుతున్నారు, పాలమూరి గ్రిల్ అటువంటిది ఏదో పెడుతున్నారు. వాళ్ళు పెడతాంటే దాన్ని కోలుకొచ్చారు రోడ్డు మీద బ్రహ్మాండంగా సెట్ చేసి, అంత సెట్ చేసినాక ఇంకా మొదలు పెట్టలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదా? రెండు స్టాప్ ఓపెనింగ్ కనుక కోలుకొట్టారు. అయ్యో, వాళ్ళంతా సెట్ చేసి ప్రాపర్టీస్ అన్ని పెట్టుకుని కుర్చీలు టేబుల్ అన్ని రెడీ చేసి అటువంటి 2-3 చోట్ల పగలు కొట్టారు మొత్తం. సో అది ఒకటి. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన దగ్గర విలేజ్ అమీన్పూర్ అట్లలో వాళ్ళకి కూడా పట్టాలండి ఇచ్చే, కుకటపల్లి నల్ల చెరువు దగ్గర వాటర్ ఉంది, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పట్టాలను ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మళ్ళీ ఇప్పుడు నీళ్లు పవర్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు కదా. మీరు ఇచ్చారు కాబట్టి అన్ని గవర్నమెంట్ చట్టబద్ధంగా చేస్తుందని ఉంటున్నాము. అన్నీ ఉన్నాయి కాబట్టి కష్టాలు పడి ఏదో కూలీనాలి చేసుకుని సంపాదించిందంతా చిన్న చిన్న గట్టి రాయి పేర్చి దాన్ని ఏదో చేసుకుని ఉంటే అందులో ఉన్న సామాను కూడా ఇవాళ మొత్తం చేస్తే మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తారు వీళ్ళు? మళ్ళీ ఎప్పుడు ఇల్లు వస్తుంది వీళ్ళకి? ఎప్పుడు పోతారు?
సో వీళ్ళకి 100% రీహాబిలిటేషన్ చేసి వేరే ఇల్లు ఇచ్చి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసినాక నువ్వు కూలగొట్టి ఏమన్నా చేసుకో, మనకు ప్రాబ్లం లేదు. అది లేకుండా మీరు చేయటం అనేది చాలా దుర్మార్గం. అది ఇది కాకుండా ఇది నిరాశలు చేశారు. ఇది కాకుండా ఆ పర్మిషన్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్య ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు నేనుంది, నాకు ఇల్లు పోయింది, నేను కట్టిన తప్పు కాబట్టి నా ఇల్లు కూలగొడుతున్నాను, నేను నాకు సరిపోతుంది. బట్ నేను ఎవరిని నమ్మాను? ప్రభుత్వాన్ని. నాకు ప్రభుత్వం కదా నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ ప్రభుత్వానికి ఏం సెట్ చేస్తారు? ప్రభుత్వ అధికారికి ఏం సెట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం వాళ్ళు లంచాలు తీసుకుని మమ్మల్ని కట్టనిచ్చారు అని మీరు అంటున్నారు. వాళ్ళు లంచాలు తీసుకుంటే ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయిగా, ఆ డబ్బులు మాకు ఇప్పించండి, సింపుల్. ఏమన్నా చేస్తారా? దానికి ఏమన్నా ఉందా? వాళ్ళ మీద ఎందుకు చట్టం తీసుకోవట్లేదు? చట్టబద్ధతతో వాళ్ళని ఎందుకు రెస్పాన్సిబుల్ చేయట్లేదు? వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోకుండా మన ఆస్తిని అంతా ధ్వంసం చేస్తే ఎక్కడుంటారు ఈ వీళ్ళు? మిడిల్ క్లాస్ ఫ్లాట్స్ ఉన్నాయి, కడతారు, ఈఎంఐలు కడుతున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టావు, ఉండటానికి ఇల్లు లేదు, అదికి వెళ్ళాలి, ఇంట్లో సామాన్ అంతా నాశనం అయిపోయింది, ఇల్లు సామాను కొనుక్కోవాలి, లేని దానికోసం, లేని ఆస్తి కోసం ఈఎంఐలు కడుతూ ఉండాలి. లేని ఆస్తికి ఈఎంఐ కట్టాలి, అద్దె కట్టాలి, మళ్ళీ సామాను కొనుక్కోవాలి. వీళ్ళు ఏమైపోతారు? మిడిల్ క్లాస్ అదే ప్రాణం పోతుంది వాళ్ళకి. అసలు తలుచుకుంటే అసలు అదే అప్పుడు చెప్తాను, ఇంక మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే దిక్కు లేదు, దారి లేదు అని చెప్పి కూడా అంటున్నారు. నిజంగా దిక్కు లేదు, అంతే కదా. ఎక్కడి నుంచి ఉంటుంది? ఊరికే కనపడవచ్చు, స్కూటరో కారో ఉండొచ్చు, ఇంట్లో ఏసీ ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇంట్లో ఏసీ ఉన్న ప్రతివాడు రిచ్ మ్యాన్, కారు ఉన్నవాడు ప్రతివాడు రిచ్ మ్యాన్. అంటే ఇప్పుడు చొక్కా తీస్తే తెలుస్తుంది లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ మనం కన్సిడర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూరు, వీళ్ళు 3 సెక్షన్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని కన్సిడర్ చేయాలి కదా ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది. 100% చేయాలి, 100% చేయాలి. చేయకపోతే మాత్రం తప్పది. అది చేసి చెయ్యాలి. మిగిలిన పెద్దవాళ్ళే కొట్టుకుంటారు, ఏమన్నా చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళని రీహాబిలిటేట్ చేసి ఏమన్నా చేస్తే బాగుంటుంది. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో అన్నీ మాకు క్లారిటీ ఇచ్చినందుకు. సో ప్రధానంగా ఇది ఏదైతే మీ రీడ్రెసల్ ప్యానల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఏం జరుగుతుంది ఏంటనేది, ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఏమి టేకప్ చేస్తారు, ఎలాంటివి, ఇవన్నీ కూడా. అంటే ఫర్దర్గా ఇదొక మీరు అన్నట్టు కేసు స్టడీగానే తీసుకున్నప్పటికీ కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గానో లేకపోతే ఒక వార్నింగ్ లాగానో తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలని పడతారు అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ.